పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి. తెనాలి రామలింగడి కథలు. రాయలవారు రోజులాగే ప్రజలకు ఏం సమస్యలున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి అని అందరితో చర్చిస్తూ ఉండగా ఒక రాజభటుడు వచ్చి, మహారాజా, మిమ్మల్ని కలిసి వారి విద్యను మీ ముందు ప్రదర్శించాలని ఒక 2 వ్యక్తులు బయట వేచి ఉన్నారు అని చెప్పగానే రాయలవారు కూడా, అవునా, చాలా రోజులైంది, కనులారా వీక్షించి వారిని వెంటనే ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే 2 వ్యక్తులు వచ్చి తమని తాము పరిచయం చేసుకొని, మహారాజా, మేము గారడి చేయడంలో నేర్పురులం, అంటే గారడి అంటే మ్యాజిక్ చేసేవాళ్ళం మేము. మీ గురించి తెలిసి మీరు కళాకారులని చాలా గౌరవిస్తారని తెలిసి మీ మెప్పు పొందడానికి మీ ముందుకు వచ్చాము. మీరు అనుమతిస్తే మా ప్రదర్శన మీకు చూపిస్తాం అని అడగగానే రాయలవారు సరే అలాగే కానివ్వండి అనడంతో వారి మ్యాజిక్ విద్యను రాయలవారి ముందు ప్రదర్శిస్తారు. వారిలో ఒకడు కళ్ళు మూసుకొని ఎదుటివాడు ఏం చేస్తే అది చెబుతూ ఉంటాడు. రాజుగారి కిరీటంలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో చెప్పమంటే కళ్ళు మూసుకొని 108 అని సరిగ్గా చెబుతాడు. అలాగే మంత్రి గారి, రాణిగారి వస్తువులను వారు ధరించిన వాటిని చాలా చాకచక్యంగా చెబుతూ వారి మాటల గారడితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతలో రామలింగడికి, ఏంటి వీరిద్దరు ఎప్పుడూ విలువైన వస్తువులను గురించే చెబుతున్నారు, అది కూడా ఎప్పటి నుండో దగ్గరుండి చూస్తే గానీ అలా చెప్పడం కుదరదు, కొంపదీసి వీరు దొంగలు కాదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు రామలింగడు. అప్పుడు ఆ గారడి వాళ్ళు, ఇవన్నీ చెబుతున్నామని మమ్మల్ని దొంగలు అనుకోవద్దు మహారాజా, ఇప్పుడు మేము చూపించే దానిని మీరు చూసి మైమరిచిపోతారు అని చెప్పి తన సంచిలో నుంచి కొంత ధూపం తీసి గాల్లోకి విసురుతూ, చూడండి మహారాజా, ఈ ధూపంలో మీ చిత్రం కనబడుతుంది అని చెప్తూ ధూపాన్ని సభ మొత్తం వెదజల్లడం మొదలుపెట్టారు ఆ గారడి వాళ్ళు. అంటే ఏదో పౌడర్ తీసుకొచ్చి మొత్తం చల్లుతున్నారు అన్నట్టు. ఆ పౌడర్లో ఏమొస్తుందట, ఈయన ఫోటో వస్తుందని చెప్తున్నారు. కానీ మరి నిజంగా ఫోటో వస్తుందా? అదే కదా అక్కడ జరిగేటువంటి ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ కాసేపటికి రాయలవారితో సహా అందరూ స్పృహ లేకుండా నిద్రపోతున్నట్టు ఎక్కడి వారికి అక్కడే పడుకున్నారు. అంటే ఆ పౌడర్లో ఏదో కలిపినరన్నట్టు. ఇంతలో 2 దొంగలు అందరి దగ్గరికి వెళ్ళి వారి మెడలోని ఆభరణాలు, వస్తువులను తీసుకొని తమ సంచిలో వేసుకుంటున్నారు. ఇంతలో రామలింగడికి మెలకువ వచ్చింది. నిదానంగా అక్కడ జరుగుతున్నది చూసి రామలింగడు తన కళ్ళు మూసుకుని ఉదయాన్నే నిద్రలేస్తున్నట్లు లేచి ఒళ్ళు విరుచుకుంటూ, శారదా, ఓ శారదా, త్వరగా రా, నేను ఈరోజు రాయలవారి సంస్థానానికి త్వరగా వెళ్ళాలి. రాయలవారు అత్యంత విలువైన వజ్రాలను దూరదేశాల నుండి తెప్పించి ఎవరికీ తెలియకుండా సంస్థానంలోని చివరి గదిలో ఉంచారు అని చెబుతూ ఆవులిస్తూ, నేను ఇంకా కాసేపు పడుకుంటాలే శారదా అని కిందే పడుకుంటాడు రామలింగడు. అది విన్న 2 గారడి దొంగలు, ఆహా, ఇంకా వజ్రాలున్నాయన్నమాట ఈ రాయలవారి దగ్గర, వెంటనే మనము ఆ వజ్రాలు దొంగలిస్తే చాలు, ఈ ఆభరణాలు మనకెందుకు అని చెప్పి వజ్రాలున్న చివరి గదికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత రామలింగడు లేచి వారి వెనుకే వెళ్ళి వారు ఆ గదిలోకి వెళ్ళగానే వెంటనే తలుపు పెట్టేశాడు. బయటకు వచ్చి భటులు ఎవరైనా ఉన్నారని చూడగానే వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. అరే, ఈ గారడి వాళ్ళ వల్ల చాలా పకడ్బందీగా చక్కటి ప్రణాళికతోనే వచ్చారన్నమాట. ముందుగా సైనికులను మత్తుమంది ఇచ్చారు వీళ్ళు, తర్వాత సంస్థానానికి వచ్చారా, ఆహా అని అందరి ముఖాలపై నీళ్లు చల్లుతూ ఉంటే వారందరికీ సాయంత్రానికి మెలకువ వచ్చింది. తర్వాత రాయలవారికి రామలింగడు జరిగిన విషయం చెప్పి ఆ గారడి దొంగలను పట్టించి వారికి కఠిన శిక్ష వేయించాడు. తర్వాత రాయలవారు రామలింగడికి బహుమతులు ఇస్తూ, సరే రామలింగడు గారు, మాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు, ఆ ధూపం వలన మేమందరం మూర్చపోయి నిద్రలోకి జారుకున్నాం, మరి మీరెందుకు త్వరగా నిద్రలో నుండి లేచారు అని అడుగుతాడు. అని రామలింగడు నవ్వుతూ, అదా మహారాజా, 2 రోజుల నుండి నాకు బాగా జలుబు చేసింది, అందుకే ఊపిరి బాగా అందడం లేదు, జలుబు ఉందట, అందుకే రన్నింగ్ నోస్ ఉందట, అందుకే వారు వేసిన ధూపాన్ని నేను తక్కువ పీల్చాను అని చెప్పగానే రాయలవారితో పాటు సభికులంతా గొల్లున నవ్వారు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఏం జరిగినా అంతా మన మంచికే అని రామలింగడు అనగానే రాయలవారు, ఏది ఏమైనా మీరే కాకుండా మీకు చేసిన జలుబు కూడా మమ్మల్ని కాపాడింది అని నవ్వుతూనే ఉన్నాడు.